ఓషియానియా రీజియన్ ఇన్నాళ్ళు డ్రాగన్ కంట్రీకి ఒక సొంత సామ్రాజ్యం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల సప్లై చైన్ ఎగుమతులు పూర్తిగా చైనా మార్కెట్ చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చైనా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ ఇండియా ఓషియానియా గేమ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. మోదీ న్యూజిలాండ్ పర్యటనలో అమల్లోకి వచ్చిన ఫ్రీ ట్రేడ్ డీలే అందుకు కారణం. న్యూజిలాండ్తో కుదిరిన హిస్టారికల్ ఫ్రీ ట్రేడ్ డీల్ పసిఫిక్లో చైనా వేసిన ఆర్థిక వ్యూహాలకు ఇండియా ఇచ్చిన పర్ఫెక్ట్ చెక్మేట్ కాబోతోంది. అదేలాగో ఈ స్టోరీలో చూద్దాం. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है. ये केवल निवेश का नहीं है, बल्कि भारत की विकास यात्रा में सहभागी बनने का भी कमिटमेंट है. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆక్లాండ్ సాక్షిగా చేసిన ప్రకటనే ఇది. భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఇదొక నూతన అధ్యాయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ వచ్చే 15 ఏళ్లలో ఇండియాలో $20 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతోందని వివరించారు. ఇది పెట్టుబడి మాత్రమే కాదని భారత్ వృద్ధి ప్రయాణంలో భాగం కావాలి అనే నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక అని అభివర్ణించారు. పైకి ఇది కేవలం 2 దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంగానే కనిపిస్తున్నా దీని వెనుక అత్యంత పటిష్టమైన భౌగోళిక రాజకీయ వ్యూహం దాగి ఉంది. వ్యూహాత్మకంగా ఈ డీల్ భారత్కు ఒక గేమ్ చేంజర్. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఈసీటీఏ ఒప్పందం ద్వారా పసిఫిక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ను కూడా తన వాణిజ్య పరిధిలోకి తెచ్చుకుంది. దీంతో ఓషియానియా ఖండంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు భారత సప్లై చైన్ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యాయి. పసిఫిక్ రీజియన్లో డ్రాగన్ కంట్రీ నిర్మించిన ఆర్థిక కోటను భారత్ బద్దలు కొట్టింది అనడానికి ఇదే నిదర్శనం. న్యూజిలాండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ కూటమి అయిన 5 ఐస్ కూటమిలో కీలక సభ్యదేశం. అలాంటి ఒక దేశం చైనా ఒత్తిళ్లను కాదని పసిఫిక్ ప్రాంతంలో భారత్ను ఒక నమ్మకమైన ఆర్థిక రక్షణ భాగస్వామిగా అంగీకరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద గేమ్ చేంజర్. ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, పసిఫిక్ పాలిటిక్స్లో భారత్ సాధించిన దౌత్య విజయంగా విశ్లేషకులు చెప్తున్నారు. న్యూజిలాండ్ కేవలం వ్యవసాయ దేశం కాదు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే నెంబర్ 1. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా ఆయా రంగాల్లోని అధునాతన కివీస్ సాంకేతికత భారత్కు రాబోతోంది. ఇది భారత తయారీ రంగానికి ఊతమివ్వడమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో చైనా ఫుడ్ ప్రోడక్ట్స్ ఎగుమతుల నాణ్యతతో పోటీ పడేలా భారత ఉత్పత్తులను గ్లోబల్ స్టాండర్డ్స్కు తీసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా అనుసరించే వ్యూహం ఒక్కటే: తక్కువ ధరకే నాసిరకం వస్తువులను మార్కెట్లలో డంప్ చేసి స్థానిక పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీయడం. ఓషియానియాలో కూడా చైనా ఇదే ఆట ఆడింది. అయితే భారత్ న్యూజిలాండ్ ఒప్పందం ద్వారా టెక్స్టైల్, లెదర్, ఇంజనీరింగ్, ఫార్మా ఉత్పత్తులకు న్యూజిలాండ్ మార్కెట్లో సుంకాలు లేని యాక్సెస్ దొరుకుతుంది. దీనివల్ల క్వాలిటీ పరంగా భారత వస్తువులు ఓషియానియా మార్కెట్లలో చైనా వస్తువులను రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ సప్లై చైన్లో కేవలం వస్తువులే కాదు, సర్వీసెస్ సప్లై కూడా కీలకమే. అమెరికా ఎప్పుడు వీసా ఆంక్షలు పెట్టినా భారత ఐటీ రంగానికి సప్లై చైన్ దెబ్బతింటుంది. కానీ ఈ ఒప్పందంలో న్యూజిలాండ్ భారతీయ నిపుణులకు, విద్యార్థులకు ముందస్తు వీసా హామీ ఇచ్చింది. ఇది అమెరికా H-1B వీసాలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారి ఓషియానియా రీజియన్ను భారత టాలెంట్కు ఒక కొత్త గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చబోతోంది. ఒకప్పుడు కేవలం వస్తువులను దిగుమతి చేసుకునే వినియోగదారు దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్ను లీడ్ చేసే స్థాయికి చేరింది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్, ఇలా ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ చైనాను పక్కన పెట్టి భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక మైలురాయితో ఓషియానియాలో చైనా ఆధిపత్య ఆట ముగిసిందని, గ్లోబల్ సప్లై చైన్ లీడర్గా భారత శకం ప్రారంభమైందని స్పష్టమవుతోంది. మొత్తంగా ఇటు ఆస్ట్రేలియా, అటు న్యూజిలాండ్లను కలుపుకుంటూ ఓషియానియాపై భారత్ సాధించిన ఈ కమర్షియల్ విక్టరీ అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. చైనా సృష్టించిన సప్లై చైన్ బందీల నుంచి ప్రపంచ దేశాలకు విముక్తి కలిగిస్తూ పసిఫిక్ రీజియన్లో భారత్ తన జెండాను బలంగా పాతేసింది.